హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ అంటే జూన్ 21 రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. అయితే ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే, దాని గురించి కూడా మనం న్యూస్ కవర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ డేస్ అనేవి ప్రతిరోజు మనము జనరల్ గా లేవగానే ఒక చిన్న హ్యాబిట్ చేసుకోండి. ఆ రోజు ఇంపార్టెంట్ డే ఏంటి, వరల్డ్ వాటర్ డే, వరల్డ్ ఫుడ్ డే, ఇండియన్ నేషనల్ టూరిజం డే, ఇట్లాంటి డేస్ ఉంటాయి. అవన్నీ మీరు ఎప్పటికప్పుడు జస్ట్ ఒకసారి చూసుకొని ఆ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, దాని యొక్క విశిష్టత ఏంటి అనేది ఒకసారి చూడడం జరిగిందా అంటే మనం వాటిని వివిధ రకాలుగా ఎక్కడైనా సరే మనకు ఆ నాలెడ్జ్ అనేది ఉపయోగపడడం జరుగుతుంది. అలా దాంట్లో భాగంగానే ఇవాళ మనం ఇంటర్నేషనల్ యోగా డే చేసుకోవడం జరుగుతుంది. సో ఇవాళ ఇంపార్టెంట్ న్యూస్ లోకి వస్తే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఆ ఇక్కడ క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో తెలంగాణ నుంచి 3 విద్యా సంస్థలు అనేవి ఇంపార్టెంట్ న్యూస్ గా ఇచ్చారు. బేసిక్ గా ఇది తెలంగాణ వైడ్ న్యూసే ఇంపార్టెంట్ కాకపోవడంగా ఇంకొక విషయంగా ఏంటి అంటే, మనకి ఇండియా లెవెల్లో కూడా అంటే ఎడ్యుకేషనల్ సెక్టార్ ఎలా ఉంది, ఎడ్యుకేషనల్ సెక్టర్ ఎంత పురోగతి చెందింది అనే దానికి మనకి ఈ ర్యాంకింగ్స్ అనేవి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ కానీ, లేకపోతే మనకి చాలా సంస్థలు విద్యా సంస్థలకి ర్యాంకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, కొన్ని స్వచ్ఛంద సంస్థలు. అట్లాంటప్పుడు ఈ ర్యాంకింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. మీరు ప్రీవియస్ గా క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 100% నేను ఆల్రెడీ చెప్పాను, ఇండెక్సెస్, రిపోర్ట్స్, ఇలాంటి ర్యాంకింగ్స్ ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇలాంటివి ఏవైనా న్యూస్ లో ఉంటే తప్పకుండా తెలంగాణ రిలేటెడ్ కానీ, ఇండియా రిలేటెడ్ కానీ, ఆంధ్ర రిలేటెడ్ కానీ మీరు ఇవి కవర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ క్యూఎస్ అనే ఒక ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగింది. వేటికి సంబంధించినవి, ఎడ్యుకేషనల్ సెక్టర్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ఇవి బేసిక్ గా క్యూఎస్ ర్యాంకింగ్స్ దేనికి చెందినవి, మనకి ఐ మీన్ యూనివర్సిటీస్ కి సంబంధించింది అనమాట. అయితే దీంట్లో ఇంపార్టెంట్ గా మనం దేని గురించి మాట్లాడుతున్నాం అంటే, తెలంగాణ నుంచి 3 విద్యా సంస్థలు, ఐఐటి హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, అలానే హెచ్సియు, ఈ 3 ఈ ర్యాంకింగ్స్ లో ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. అయితే క్యూఎస్ ప్రపంచ ర్యాంకింగ్స్ 2026 విడుదలైందండి. ఇయర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఇయర్ కి విడుదలయ్యే, 2026 ఇయర్ కి గాను తెలంగాణ రాష్ట్రం నుంచి 3 విద్యా సంస్థలకు స్థానం దక్కింది. వీటిలో ఐఐటి హైదరాబాద్, ఐఐటి కేంద్రీయ విశ్వవిద్యాలయము, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఈసారి ఎక్కడ ఏ ర్యాంకింగ్స్, ఏ పాయింట్స్ దక్కించుకున్నాయో చూద్దాం. ఐఐటి హైదరాబాద్ ర్యాంకింగ్ మెరుగుపడింది. గత ఏడాది 681, 690 మధ్య ఉండగా ఈ దఫా 664 స్థానంలో నిలిచింది. హెచ్సియు 801 నుంచి 850 పాయింట్స్ విభాగంలో ఉంది. ఓయూ ఈ ఏడాది మాదిరిగానే ప్రతి లాస్ట్ ఇయర్ లాగానే 1201 to 1400 పాయింట్స్ పరిధిలో చోటు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క విద్యా సంస్థకు చోటు లభించలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తెలంగాణ నుంచి 3 ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కటి కూడా లేదని చెప్తున్నారు. మరి ఇదే విధంగా ఇండియా లెవెల్లో పరిస్థితి ఏంటి అని మనం చూసుకున్నప్పుడు, ఇండియా ఈసారి బెటర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. అయితే బెటర్ పర్ఫార్మ్ ఎలా చేసింది అంటే, ఐఐటి ఢిల్లీ అనే విద్యా సంస్థ ఏదైతే ఇండియాలో ఉందో, ఐఐటి ఢిల్లీ అనేది మంచి ర్యాంక్, టాప్ 100, 123rd ర్యాంక్ తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి అసలు క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ గురించి చూసుకుంటే, ఇది జనరల్ గా ఒక లండన్ బేస్డ్ గ్లోబల్ హైయర్ ఎడ్యుకేషన్ అనలిటిక్స్ క్వాకరెల్లి సైమెన్స్ అనే ఒక ఆర్గనైజేషన్ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. క్యూఎస్ ర్యాంకింగ్స్ ఎవరు ఇస్తారు అనేది ఇంపార్టెంట్. ఇది ఎక్కడ బేస్ అయి ఉందండి, లండన్ లో బేస్ అయి ఉంది. అయితే కీ ఇన్సైట్స్ ఏంటి, అసలు ఈ 2026 ఇయర్ ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ర్యాంకింగ్స్ లో కీ ఇంటెక్స్ ఏంటి అనేది మనం ఇక్కడ జాట్ డౌన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుందాం. ఇండియా నుంచి మొత్తం 54 యూనివర్సిటీస్ అనేవి ఈ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకోగా, ఈ 54 ర్యాంకింగ్స్, 54 యూనివర్సిటీస్ అనేవి దీంట్లో రావడం వల్ల ఇండియా అనేది 4th మోస్ట్ పాపులర్ డెస్టినేషన్ ఫర్ ఎడ్యుకేషన్ గా నిలబడింది అనమాట. అయితే మిగతా 3 కంట్రీస్ ఏంటి అంటే, యుఎస్, యూకే, చైనా తర్వాత క్యూఎస్ ర్యాంకింగ్స్ ప్రకారం మనకి 4th ప్లేస్ మోస్ట్ రిప్రజెంటెడ్ కంట్రీగా ఫస్ట్ యుఎస్, యూకే, తర్వాత చైనా, 4th ప్లేస్ లో ఇండియా ఉంది. ఇండియా ఎన్ని యూనివర్సిటీస్ ని రిప్రజెంట్ చేయగలిగింది, ఆ ర్యాంకింగ్స్ లో 54 యూనివర్సిటీస్ కి ర్యాంక్ దక్కించుకోగలిగింది. ఐఐటి ఢిల్లీ అనేది ఇండియా నుంచి టాప్ ర్యాంక్డ్ ఇన్స్టిట్యూషన్. అంటే మొత్తానికి క్యూఎస్ ర్యాంకింగ్స్ లోనే టాప్ రేటెడ్ కాదండి, ఇండియా నుంచి వెళ్ళిన యూనివర్సిటీస్ ఏవైతే 54 ఉన్నాయో దాంట్లో ఐఐటి ఢిల్లీ ఫస్ట్ స్థానం దక్కించుకుంది. అయితే
ఐఐటి ఢిల్లీ యొక్క ర్యాంక్ ఎంత అండి? 123. 123 అనేది ఐఐటి ఢిల్లీ యొక్క ర్యాంక్, రేసింగ్ ఫ్రమ్ 158. 2025లో చూసుకుంటే ఐఐటి ఢిల్లీ యొక్క ర్యాంక్ ఎంత ఉండిందంటే 150 ఉండగా ఈ సంవత్సరం 2026కి ర్యాంక్ 123కి దిగి చాలా మంచి ర్యాంక్ సంపాదించుకుందని చెప్పాలి. 5 ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఫీచర్ ఇన్ గ్లోబల్ టాప్ 100 అంటే 100 లోపు ర్యాంక్స్ చూసుకుంటే ఇండియా నుంచి 5 యూనివర్సిటీలు ఉండడం జరిగింది. ఎందులో అంటే ఇక్కడ బేసిక్ గా ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం ర్యాంకింగ్స్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వివిధ పారామీటర్ల ద్వారా వీటిని గేజ్ చేయడం జరుగుతుంది. అయితే ఎంప్లాయర్ రెప్యుటేషన్ అనే పార్ట్ తీసుకున్నప్పుడు మనకి ఏం చెప్తున్నారు? ఎంప్లాయర్ రెప్యుటేషన్ అనే ఒక పారామీటర్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ అంటే ఇండియన్ యూనివర్సిటీస్ లో చదివి బయటికి వస్తున్న గ్రాడ్యుయేట్స్ మీద నమ్మకము, లేకపోతే ఎంప్లాయర్ రెప్యుటేషన్ అంటే ఈ యూనివర్సిటీస్ నుంచి మంచి స్టూడెంట్స్ వస్తారు అనే నమ్మకం ఏదైతే ఉంటుందో, మంచి పేరు ఏదైతే ఉంటుందో అది పారామీటర్ గా తీసుకున్నప్పుడు 100 యూనివర్సిటీస్ లో 5 ఇండియన్ యూనివర్సిటీస్ చోటు దక్కించుకోవడం జరిగింది. మరి అలానే 8 ఇండియన్ యూనివర్సిటీస్ ర్యాంక్ అమౌంగ్ టాప్ 100 అండి. ఈ 5 ఏమో 100 లో టాప్ 5 యూనివర్సిటీస్. ఏ రెండు పారామీటర్స్? ఎంప్లాయర్ రెప్యుటేషన్, స్ట్రాంగ్ ఇండస్ట్రీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ గ్రాడ్యుయేట్స్ లో చూసుకుంటే 100 లో టాప్ 100 లో 5 యూనివర్సిటీస్ చోటు దక్కించుకోగా టాప్ 100 లో 8 యూనివర్సిటీస్ చోటు దక్కించుకున్నాయి. ఏ పారామీటర్స్ అంటే సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ. సైటేషన్స్ అంటే ఏంటి అంటే రిసర్చ్ ఓరియంటెడ్నెస్ అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ నుంచి ఎంత ఇంపాక్ట్ ఉంది రీసెర్చ్ మీద అనే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే టాప్ 100 లో 8 యూనివర్సిటీస్ చోటు దక్కించుకున్నాయి అబౌట్ ఇండియాస్ R&D. అయితే ఇప్పుడు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ చేస్తున్నప్పటికీ మీరు ఒక ఓవరాల్ వ్యూ లాగా చదవాలనుకున్న పాయింట్ వచ్చినప్పుడు మీరు ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి చదవాల్సి ఉంటది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అయితే ఈ R&D గురించి మీరు చదువుతున్నప్పుడు ఏంటి అంటే మీరు ఇండియాలో మేజర్ గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఒక డ్రాబ్యాక్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా డ్రాబ్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం పలానా సెక్టర్ గురించి అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ గురించి మాట్లాడినప్పుడు మనం ముఖ్యంగా దేని గురించి మాట్లాడతాం? డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడతాం. అంటే ఒక మనిషి చేయాల్సిన పనిని 10 మందో లేకపోతే ముగ్గురో నలుగురో, ఒక మనిషి చేయాల్సిన పనిని నలుగురు చేయడం వల్ల మార్జినల్ దాని నుంచి రావాల్సిన ప్రాఫిట్ కంటే తక్కువ రావడం. అంటే అక్కడ మనిషికి పనే లేదు కానీ ఎంగేజ్ అయి ఉండడం అనమాట. మనకి అది అగ్రికల్చర్ లో కనబడుతుంది, అది మేజర్ ప్రాబ్లం. సేమ్ అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ఒక ఫీల్డ్ మనం తీసుకున్నప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే దాంట్లో మనము డబ్బులు పెట్టకపోవడం, మన ఇన్వెస్ట్మెంట్, మనకి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకపోవడం అనమాట. అయితే కన్సర్న్స్ విత్ ఇండియన్ R&D ఎకోసిస్టమ్, లో R&D ఫండింగ్, R&D ఎక్స్పెండిచర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి గానీ మనం చూసుకున్నట్టయితే 0.64% అండి. 2020-21 సంవత్సరానికి మనం ఒకసారి ఎంత స్పెండ్ చేసామని చూసుకుంటే R&D లో కేవలం జీడిపిలో 0.64% మాత్రమే మనం స్పెండ్ చేయడం జరిగింది. దీని వల్ల ఏంటి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సరిగా జరగదు. దాని వల్ల ఏంటి? రీసెర్చ్ పేపర్స్ బయటికి రావు. దాని వల్ల ఏంటి? మన సైన్స్ అండ్ టెక్నాలజీ, బేసిక్ గా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుందంటే ప్రతి దానికి సొల్యూషన్. అంటే మనం ఇప్పుడు ఏ టెక్నాలజీ బయటికి తీసుకురావాలన్నా ఫస్ట్ మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫండింగ్ చేయాలి. కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ ఈ డేటా ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో QS ర్యాంకింగ్స్ గురించి మనం ఇక్కడ క్లియర్ గా చూసాం కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి ప్రజెంట్ మనకి ఎక్కడ న్యూస్ లో చూసినా G7 సమ్మిట్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. 51వ G7 సమ్మిట్ అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ గా చూడాల్సింది ఏంటి? అసలు G7 కంట్రీస్ ఏంటి, వాటి ఎవల్యూషన్ ఏంటి, అసలు ఎక్కడ మొదలైంది ప్రస్థానం, దీంట్లో ఏ కంట్రీస్ భాగం, ఎప్పుడు ఏ కంట్రీస్ జాయిన్ అయ్యి, G7 ఫస్ట్ 7 కంట్రీస్ తోనే స్టార్ట్ అయిందా లేకపోతే తక్కువ మంది ఉండి మిగతా ఇయర్స్ లో ఎవరన్నా జాయిన్ అయ్యారా, ఇలాంటివన్నీ మనం చూసుకోవాల్సి ఉంటది. తర్వాత మొన్న జరిగిన G7 లో మనం అసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఇండియా మీటింగ్ కి వెళ్ళిందా, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతి కంట్రీ మీద ఇంపాక్ట్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ G7 గురించి మనం తెలుసుకుందాం. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 అని అర్థం. బేసిక్ గా ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1975 లో ఫస్ట్ టైం G7 అనేది 1975 లో G7 అనేది మనకి రావడం జరిగింది. అయితే అప్పుడు G6 గానే ఉంది అండి. ఫస్ట్ ఇది ఫామ్ అయినప్పుడు
G6 గానే ఉంది. అయితే ఇది దేనికి ఒక ఆన్సర్ గా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ లో G7 రావడం జరిగింది అంటే 1973లో మనకి ఆయిల్ క్రైసిస్ అనేది ఒకటి వస్తుంది అనమాట. దానికి సమాధానంగా ఈ G6 కంట్రీస్ రావడం జరుగుతుంది. ఈ G6 కంట్రీస్ వచ్చినప్పుడు ఇందులో ఏమేం కంట్రీస్ ఉన్నాయి ఒకసారి చూద్దాము. యుఎస్, యూకే, ఫ్రాన్స్, వెస్ట్ జర్మనీ, జపాన్, ఇటలీ, ఈ 6 దేశాలు గ్రూప్ ఆఫ్ 6 గా ఏర్పడడం జరిగింది 1973 ఆయిల్ క్రైసిస్ కి ఎగెనిస్ట్ గా. అయితే 1976 లో ఈ గ్రూపింగ్ లో కెనడా జాయిన్ అయింది. కెనడా 1976లో జాయిన్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి నెక్స్ట్ కంట్రీ ఏది జాయిన్ అవుతుందంటే రష్యా జాయిన్ అవుతుందండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి 1976 లో కెనడా జాయిన్ అయిన తర్వాత మనకి మొన్న 2025 కి 50th యానివర్సరీ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది G7 గ్రూపింగ్ ది. ఇట్ బికేమ్ G8 అంటే గ్రూప్ ఆఫ్ 8 గా చూడండి. గ్రూప్ ఆఫ్ 6 గా స్టార్ట్ అయింది. కెనడా యాడ్ అవ్వడంతో గ్రూప్ ఆఫ్ 7 గా మారింది. అయితే 1997లో ఇదే గ్రూపింగ్ లో రష్యా జాయిన్ అవుతుంది. కానీ రష్యా 2014లో ఏం చేస్తుంది మనకు అందరికీ తెలుసు. క్రిమియా అనే ఒక ల్యాండ్ ని రష్యా తీసుకోవడం జరుగుతుంది అనమాట, ఆక్రమించడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారు, రష్యా రివర్ట్ 2014లో ఈ గ్రూపింగ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. బేసిక్ గా ఇండియా అనేది G7 లో మెంబర్ కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూసుకుంటే ఇదొక ఇన్ఫార్మల్ ఫోరం అండి. వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఇందులో ఉంటాయి. బేసిక్ గా ఇది ఒక ఫార్మల్ అంటే దీంట్లో ఎవరు మెంబర్స్ అవ్వచ్చు అనడానికి మన దగ్గర ఏం క్రైటీరియా లేదు. కాకపోతే మనం చూస్తున్న దాన్ని బట్టి ప్రపంచం అంతా దీనికి ఒక పారామీటర్ ఏంటి అంటే వరల్డ్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ డెమోక్రసీస్ అనేవి అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్ ఇందులో పార్ట్ గా చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, జపాన్, యుఎస్ అండ్ కెనడా ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే యూరోపియన్ యూనియన్ అనేది ఒక నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్ గా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. నాన్ ఎన్యూమరేటెడ్ మెంబర్ అంటే ఏంటి అంటే బేసిక్ గా డెసిషన్ మేకింగ్ లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు, కానీ వీళ్ళు ఈ గ్రూపింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అనమాట. విత్ లీడర్స్ ఫ్రమ్ అంటే దీంట్లో ఈ గ్రూప్ ఆఫ్ 7 G7 మీటింగ్స్ లో ఇంకెవరెవరు ఉంటారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించిన లీడర్స్, వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్, బేసిక్ గా వీళ్ళందరినీ ఇన్వైటీస్ గా దీనికి పిలుస్తూ ఉంటారు. సో ఇది G7 గురించి మనం తెలుసుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది అంటే 50 years కంప్లీట్ చేసుకొని 51st మీటింగ్ మొన్న June 13th రోజు జరగడం జరిగింది. దీంట్లో తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా కూడా దీనికి ఇన్వైట్ చేయబడింది. ఇండియా ఈ మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇండియాస్ యొక్క పవర్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇండియాస్ ప్రైమ్ మినిస్టర్ అటెండెడ్ 51st. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఏమనుకుంటామంటే 2025 కి 50 years కంప్లీట్ అయ్యాయి అని అంటున్నాం, కానీ 51st మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది G7 సమిట్. ఇది ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. కనానాస్కిస్ కెనడా ఇక్కడ జరిగింది, కెనడాలో జరిగింది మీటింగ్. త్రూ ఇండియా ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ G7 గ్రూపింగ్. ఇండియా G7 గ్రూపింగ్ లో మెంబర్ కానప్పటికీ కెనడాలో జరిగిన ఈ మీటింగ్ కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. దీంట్లో కీ అవుట్కమ్స్ ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. వాటిలో ఇండియా వేటికి సపోర్ట్ చేసింది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. G7 క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్ అనేది ఒక దాని గురించి ఈ పర్టికులర్ మీటింగ్ లో మాట్లాడడం జరిగింది. ఇండియా దీనికి సపోర్ట్ చేసింది. బేసిక్ గా ఇది దేని గురించి మాట్లాడుతుందంటే డైవర్సిఫైయింగ్ క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్. అంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో, క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి అంటే అవి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తాయి ఈ హోల్ ఎకోసిస్టమ్, ఎకనామిక్ ఎకోసిస్టమ్ ఫంక్షనింగ్ లో. ఈ క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా మంచి రోల్ ప్లే చేస్తాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైవర్సిఫైయింగ్ క్రిటికల్ మినరల్ ప్రొడక్షన్, బూస్టింగ్ ఇన్వెస్ట్మెంట్, లోకల్ వాల్యూ క్రియేషన్ అనే దాని గురించి ఈ G7 క్రిటికల్ మినరల్స్ యాక్షన్ ప్లాన్ లో మాట్లాడడం జరిగింది. దీనికి దీన్ని ఇండియా ఎండోర్స్ చేసిందండి, అంటే సపోర్ట్ చేసింది దీన్ని. నెక్స్ట్ కనానాస్కిస్ Wildfire Charter. It commits addressing wildfire threats through science-based local actions, nature-based solution. Wildfire గురించి కూడా దీనిలో మాట్లాడడం జరిగింది. ప్రివెంట్ మైగ్రెంట్ స్మగ్లింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రివెంట్ మైగ్రెంట్ స్మగ్లింగ్ అంటే ఈ మైగ్రెంట్స్ ద్వారా జరుగుతున్న స్మగ్లింగ్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని అరికట్టడానికి కూడా ఇక్కడ
కొన్ని కీ థింగ్స్ తీసుకురావడం జరిగింది. G7 committed to preventing migrant smuggling through G7 coalition to prevent and counter the smuggling of migrants. వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది. ఇండియా వీటిలో క్రిటికల్ మినరల్స్ అండ్ ప్రివెంట్ మైగ్రెంట్ స్మగ్లింగ్ కి దాని యొక్క సపోర్ట్ ని తెలియజేయడం జరిగింది. సో ఇక్కడ మనకి G7 గురించి ఇవ్వండి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగానే ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే చేసుకోవడం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే మొదటిసారిగా ఇంటర్నేషనల్ యోగా డే ని ఏ సంవత్సరంలో గుర్తించారు, అలానే ఇంటర్నేషనల్ యోగా డే కి ఈసారి థీమ్ ఏంటి, ఫస్ట్ టైం జరుపుకున్నప్పుడు థీమ్ ఏంటి, ఎక్కడ ఎండోర్స్ చేసాము ఏంటి, యోగా యొక్క మనకి పుట్టు పూర్వత్రాలు అంటే ఎక్కడ యోగా పుట్టడం జరిగింది, దాని గురించి మన బుక్స్ లో ఎక్కడ మాట్లాడారు ఏంటి అనే విషయాన్ని మనం ఈ రోజు క్లియర్ గా డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, 11th ఇంటర్నేషనల్ ఇట్లాంటి డేస్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. 51st G7 మీటింగ్, 11th ఇంటర్నేషనల్ యోగా డే, ఇవి కొంచెం క్లియర్ గా చూసుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ లో మనకి మొత్తం మ్యాటర్ తెలిసినప్పటికీ ఎక్కడ మనం తడబడతామంటే ఇలాంటి 51st అనే దాన్ని మనం G7 అనే దాన్ని చూసి అవును ఈ సంవత్సరం G7 జరిగింది కదా ఆ తొందరపాటు అనేది ఎగ్జామ్ లో ఉంటుంది. అట్లా కాదు, మనం క్లియర్ గా చూసుకోవాలి. 51st G7 మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నాం, 50 ఎక్కడ జరిగింది, 49 ఎక్కడ జరిగింది, 52nd ఎక్కడ జరగబోతుంది, ఇలాంటివి మనం క్లియర్ గా చూసుకోవాల్సి ఉంటుంది. అలా చూసుకున్నప్పుడు 11th ఇంటర్నేషనల్ యోగా డే ని 2025 సంవత్సరంలో మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్ ఆన్ 21st జూన్ అండి. బేసిక్ గా ఈ ఇయర్ థీమ్ చూడండి, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్, యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. ఇది పర్టికులర్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ థీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మిమ్మల్ని ఈ థీమే క్వశ్చన్ గా అడగచ్చు, లేదంటే ఏదైనా క్వశ్చన్ కి ఇంట్రడక్షన్ రాస్తున్నప్పుడు మీరు ఈ థీమ్ ని వాడుకొని ఇంట్రడక్షన్ గా కూడా రాయొచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే? బేసిక్ గా ఇంటర్నేషనల్ యోగా డే గురించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అవేర్నెస్ కల్పించడానికి, యోగా మీద, యోగా వల్ల వస్తున్న అడ్వాంటేజెస్, హెల్త్ బెనిఫిట్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ప్రపంచంతో మన యొక్క సాఫ్ట్ పవర్ ని అంటే మన యొక్క ఆధిపత్యాన్ని, మన బుక్స్, మన స్క్రిప్చర్స్ యొక్క ఇంపార్టెన్స్ ని యోగా ద్వారా తీసుకెళ్లడం అనమాట. హెల్త్, వెల్ బీయింగ్ అండ్ పీస్ ని ప్రమోట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే బేసిక్ గా ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు మేము ఇంటర్నేషనల్ యోగా డే గా డిక్లేర్ చేయడం జరిగిందంటే ఇండియా 69th యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ ఏదైతే 2014లో జరిగిందో, యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్ 2014లో జరిగిన దాంట్లో ఇండియా లీడింగ్ ద డిక్లరేషన్ 21st జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఫస్ట్ డే 2000 అంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ యోగా డే అనేది 2015లో మనం చేసుకోవడం జరిగింది. 2015లో ఇంటర్నేషనల్ యోగా డే చేసుకున్నప్పుడు మన థీమ్ ఏంటంటే యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్. మీరు ఇక్కడ చూసుకుంటే యోగా ఫర్ హార్మనీ అండ్ పీస్ అనేది 2015లో థీమ్. మరి ఇప్పుడు థీమ్ ఏంటండి, యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ థీమ్స్ లో కూడా కొన్ని కొన్ని చేంజెస్ చేస్తారు, లేదంటే ఇలాంటివే 4 years థీమ్స్ తీసుకొని ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అడగొచ్చు, లేదా 4 years థీమ్స్ వరుసగా పెట్టి మనం కన్ఫ్యూజ్ చేయడానికి 2015లో థీమ్ ఏంటి అని అడగొచ్చు. కాబట్టి మనం ఇక్కడ క్లియర్ గా ఫస్ట్ ఇయర్ మన థీమ్ ఏంటి, ప్రస్తుతం 11వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యోగా డే చేసుకున్నప్పుడు మన థీమ్ ఏంటి అనేది మనం క్లియర్ గా ఇక్కడ మాట్లాడుకున్నాం. 21st జూన్ కి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. జాగ్రఫీ చదువుతున్నప్పుడు సమ్మర్ సొలిస్టేస్, వింటర్ సొలిస్టేస్ అని రెండు థింగ్స్ గురించి మాట్లాడతాం. సమ్మర్ సొలిస్టేస్ అంటే లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ఈ డే లో ఏమవుతుందండి, నార్థన్ హెమిస్ఫియర్ లో ఇది ఒక లాంగెస్ట్ డే అనమాట. అయితే ఇంటర్నేషనల్ యోగా డే అనేది 21st జూన్ ఇంకా సమ్మర్ సోలిస్టైస్ తో కూడా కోయిన్సైడ్ అవ్వడం జరుగుతుంది. లాంగెస్ట్ డే ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్ వెన్ ద సన్స్ రేస్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, బ్రింగింగ్ maximum daylight and making a transition to spiritual awakening in yogic transitions. బేసిక్ గా ఇది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, యోగా గురించి మనం ఇంకా చూసుకుంటే గ్లోబల్ రికగ్నిషన్ అనేది ఎప్పుడు వచ్చింది అనే విషయాన్ని చూసుకుంటే యునెస్కో inscribed yoga as intangible cultural heritage of humanity in 2016. ఇంటాంజిబుల్ అంటే కంటికి కనిపించదు కానీ అదొక ప్రాక్టీస్ లో తరతరాలుగా మనము ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. అయితే యునెస్కో 2016లో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఫర్ హ్యుమానిటీ అని 2016లో దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ట్యాకిల్ చేయడంలో యోగా అనేది ఒక మంచి టూల్, అంటే యోగా అనేది ఒక మంచి సిస్టమ్ అని చెప్పేసి
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాని గ్లోబల్ యాక్షన్ ప్లాన్ ఏదైతే 2018 నుంచి 30 వరకు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ని ఫైట్ చేయడానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉందో దాంట్లో యోగా అనే దాన్ని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. 2015 ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ క్లాసిఫైడ్ యోగా యాజ్ ప్రయారిటీ స్పోర్ట్స్ డిసిప్లిన్. 2015 నుంచి మన యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఏం చేసిందండి, యోగా అనేది ఒక కంపల్సరీ డిసిప్లిన్ గా ప్రయారిటీ స్పోర్ట్స్ లో దీన్ని జాయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అసలు యోగా యొక్క మూలం ఎక్కడుంది అనే విషయాన్ని చూద్దాము. యోగా అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్ అండి. యుజ్ అనే ఒక సాంస్క్రిట్ వర్డ్, దాని మీనింగ్ ఏంటి అంటే మైండ్ బాడీ హార్మనీ అని మీనింగ్. యుజ్ అనే వర్డ్ సాంస్క్రిట్ వర్డ్ నుంచి యోగా అనే పదం వస్తుంది. మైండ్ బాడీ హార్మనీ అని అర్థం. అయితే ఇట్ ట్రేసెస్ ఇట్స్ రూట్స్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, అంటే ఫస్ట్ సివిలైజేషన్ ఆన్ ద ఎర్త్ తోటి దాని యొక్క మూలాలు పెనవేసుకొని ఉంది యోగా. Through seals, yogic posture of Pashupati and fossils is mentioned in the Vedas and was systematically compiled in Patanjali's Yoga Shastra 2nd century BC. Yoga is one of the 6 orthodox స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆ 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ ఏంటండి, హిస్టరీ మీరు చదివినప్పుడు ఫస్ట్ చాప్టర్ లో మీరు పక్కాగా ఇది చదవడం జరుగుతుంది. న్యాయ, వైశేషిక, సాంఖ్య, మీమాంస, వేదాంత, యోగా అనేది 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ. ఇండియాస్ ఇనిషియేటివ్స్ రిలేటెడ్ టు యోగా చూసుకున్నట్టయితే యోగా యాప్, వొకేషనల్ ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఇన్ యోగా, పార్ట్ ఆఫ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్. సో యోగా గురించి ఇవన్నీ డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీన్ని మీరు యాజ్ ఎ టాపిక్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఇండియాస్ కల్చరల్ హెరిటేజ్ అనే దాని మీద మనకు ఆల్రెడీ ఎస్ఏ టాపిక్ ఉంది, కల్చర్ అండ్ వాటి మీద ఎస్ఏ టాపిక్ ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఈ పర్టికులర్ యోగాకి సంబంధించిన ఎగ్జాంపుల్ లేకపోతే మనం ఇక్కడ ఇచ్చిన థింగ్స్ అన్ని మీరు ఎక్కడ వాడుకోవచ్చు, ఒక సబ్ డైనమిక్ ఒకనొక అంటే మనం డిఫరెంట్ డైమెన్షన్స్ రాస్తూ ఉంటాం కాబట్టి యోగా అనేది కూడా ఒక డైమెన్షన్ గా తీసుకొని మీరు ఎస్ఏలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు సొసైటీలో కానీ ఎక్కడన్నా అడగడానికి ఆస్కారం ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం ఎప్పుడైనా సరే, నేను ప్రతిసారి చెప్తున్నాను, మీరు చదువుతున్నప్పుడు ఒక నిమిషం ఆ టాపిక్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఎక్కడెక్కడ మనం వాడుకోగలుగుతాము అంటే, చదవడం అందరం అవే బుక్స్ చదువుతామండి, కానీ మనం ఎక్కడ డిఫరెంట్ అవుతాము అని అంటే ఎప్పుడైనా చదివిన దాన్ని ఎక్కడ వాడాలి అనే విషయం మనం ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే మనకి డిఫరెంట్ థాట్ ప్రాసెస్ రన్ అవుతాయి. ఇవి రన్ అయినవన్నీ మన మెమరీలో ఫీడ్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ టెన్షన్ లో ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ కొంచెం వెరైటీగా రాయాలి, దాని వల్ల నాకు ఒక మార్క్ ఎక్కువ రావాలి అన్న పాయింట్ లో మనం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తాయి. కాబట్టి మనం యాక్టివ్ రీకాలింగ్ అనే మెథడ్ ని ప్రతిసారి చదువుతున్నప్పుడు చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సాగు సాయం రూపాయలు 1.04 లక్షల కోట్లు అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అయితే రైతు రాజ్యం పేరిట ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగిందండి. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు రాజ్యం అనే ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో లాస్ట్ 18 months లో అగ్రికల్చర్ సెక్టార్ కి సంబంధించి ఎలాంటి పెట్టుబడులు గవర్నమెంట్ చేసింది అనే విషయమై వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ మనకి ఎక్కడ ఉపయోగపడుతుందండి, మనకి బేసిక్ గా ఎంత ఎక్స్పెండిచర్ చేశారనేది మోస్ట్ ప్రాబబ్లీ ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ గా అయితే రాకపోవచ్చు, కానీ మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే అగ్రికల్చర్ సెక్టర్ రిలేటెడ్ ఏదైనా ఒక క్వశ్చన్ ఒకవేళ గ్రూప్స్ లో అడిగితే, అంటే సబ్జెక్టివ్ క్వశ్చనే అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సబ్జెక్టివ్ ఎగ్జామ్ లో ఈ డేటా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఒకసారి ఏంటంటే మనం జస్ట్ చూసుకోవాల్సి ఉంటుందండి, ఎంతెంత ఎక్స్పెండిచర్ చేశారు అనేది మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. మరి ఈ డేటా ఇంపార్టెంటా కాదా అని అంటే జస్ట్ చూడండి ఎంతెంత ఎట్లెట్లా ఎక్స్పెండిచర్ చేశారు. మరి ఈ డేటా మనం ఎప్పుడు తీసుకుంటాము అని అంటే ఎప్పుడైతే మనకి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనకి ఫిబ్రవరిలో వస్తుందో అప్పుడు మనం చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఈ ఇయర్ లో ఎగ్జామ్ జరిగింది అనుకోండి, ఈ ఇయర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో అగ్రికల్చర్ అని చెప్పేసి ఒక విభాగమే ఉంటుంది మొత్తము, దాంట్లో నుంచి మీరు డేటా పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది లేటెస్ట్ డేటా, మొన్న రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఒకసారి జస్ట్ చూసుకుందాము. పంట రుణమాఫీకి 20,616 crores వెచ్చించారు. రైతు భరోసా కింద 12,682 కోట్లు
రైతు భరోసా ప్రస్తుత వానాకాలం కూడా కలుపుకొని మొన్ననే అందరికి రావడం జరిగింది. 8,675 కోట్లు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కోసం 16,000 crores. ధాన్యం కొనుగోలు సన్నాల బోనస్ 43,835. రైతు బీమా 2,181. పంట నష్ట పరిహారం 260 కోట్లు. మొత్తమే 1.04 లక్షల కోట్లు అనేది మనకి వెచ్చించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ మొత్తం న్యూస్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న డేటాని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో చూసుకోండి. అంటే ఎక్కువ దేనికి వెచ్చించారు, తక్కువ దేనికి వెచ్చించారు అనే విధంగా ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఏ డేటా అయినా గుర్తుపెట్టుకోండి. డేటా మీరు చదువుతున్నప్పుడు ఈ డేటా ఇంపార్టెంట్ కాదని చెప్పట్లేదండి, ఈ డేటా ఇంపార్టెంట్. కాకపోతే జస్ట్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి డేటా అంటే డేటా మొత్తం గుర్తుపెట్టుకోవాలని చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. డేటా ఎప్పుడైనా ఎలా చదువుతారు అంటే హైయెస్ట్ నుంచి లోవెస్ట్ వరకు అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన వాటిలలో హైయెస్ట్ వచ్చేసి మనకి ధాన్యం కొనుగోలు సన్నాల బోనస్ కి ఎక్కువ వెచ్చించడం జరిగింది. అన్నిటికంటే తక్కువ పంట నష్ట పరిహారానికి ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం ఏం చేస్తామంటే డేటాను ఎప్పుడైతే అరేంజ్ చేసుకుంటామో మనకు తెలియకుండానే 100% మనకు డేటా గుర్తుండాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ది లాస్ట్ ది గుర్తుంటే మనం ఎగ్జామ్ లో బేసిక్ గా ఈ మధ్య కాలంలో ఎవరు అడగట్లేదండి దీనికి ఎంత వెచ్చించారు అని చెప్పి. అయితే స్టేట్మెంట్స్ లో ఇంత అని చెప్పి నెంబర్ అన్నా రాంగ్ ఇస్తున్నారు, అట్లా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మరి ఎలా ఇస్తున్నారు అని అంటే మొత్తానికి వీటిని సరే క్రమంలో అమర్చండి, ఎక్కువ నుంచి తక్కువకు అమర్చండి, తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కాబట్టి డేటా అనేది మీకు కనిపించినప్పుడు మీరు ఇలా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం అనేది ఇక్కడ బేసిక్ గా రైతు రాజ్యం అనే పేరిట ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎప్పుడైనా అగ్రికల్చర్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తే ఈ డేటా అక్కడ ఉపయోగపడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం మళ్ళీ అదే ఒకవేళ మీకు కనిపించకపోయి ఉంటే పంట రుణమాఫీకి ఎంత, రైతు భరోసాకి ఎంత, ఇవన్నీ మనం క్లియర్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ న్యూస్ అండి. 100 కోట్లతో అంబేద్కర్ పరిశోధన కేంద్రం అనేది ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అంబేద్కర్ పరిశోధన కేంద్రం గురించి బ్రిడ్జ్ అనే దాని గురించి మాట్లాడుతున్నాం. బ్రిడ్జ్ అంటే ఏంటి అంటే బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డైలాగ్ ఆన్ గవర్నెన్స్ ఈక్విటీ అనేది ప్రస్తుతం తెలంగాణలో రాబోతుందండి. దీని గురించి మనము ఒకసారి క్లియర్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్ అంటే ఇలాంటి ప్రొమినెన్స్ ఉండే ఇన్స్టిట్యూషన్స్ అనే తెలంగాణలో రావడం జరుగుతుంది. వాటి యొక్క పనితీరు ఎలా ఉంది ఈ ఆర్టికల్ మొత్తంలో డిస్కస్ చేసింది ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూషన్ దేనికోసం ఏర్పాటు చేస్తున్నారు, దాని యొక్క అధికారులు ఎవరు, ఎలా ఉండబోతుంది గవర్నింగ్ స్ట్రక్చర్ అనేవి మనకి ఇక్కడ మాట్లాడతారు. స్వతంత్ర భారతదేశంలో చాలా రాష్ట్రాలు ప్రాంతాలు కొనసాగుతున్న సామాజిక అసమానతలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు తీరును అధ్యయనం చేసేందుకు డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో పరిశోధన కేంద్రాన్ని నిర్మించనుంది. జూబ్లీ హిల్స్ లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్లతో బేసిక్ గా ఇది జూబ్లీ హిల్స్ లో రాబోతుంది. 100 కోట్ల వ్యయంతో ఇది రూపుదిద్దుకొనుంది. బేసిక్ గా ఏంటంటే దీంట్లో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ప్రోత్సాహం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేస్తుంది. దీనికి ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్ ఉండడం జరుగుతుంది. అధికార ప్రతినిధులు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ ఉంటారని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఈ ఆర్టికల్ కావాలనుకుంటే డూ ఆర్ డై టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు. అయితే ఇక్కడ మేజర్ గా మాట్లాడేది ఏంటి అంటే గవర్నమెంట్ సిస్టమ్స్ ఎలా ఉండాలి అంటే గవర్నెన్స్ ఎలా ఉండాలి అనే దాని గురించి బేసిక్ గా కొన్ని పరిశోధనలు చేసి మనవి మంచి మంచి సిస్టమ్స్ ఎక్కడన్నా ప్రపంచ వ్యాప్తంగా గుడ్ థింగ్స్ ఏమైనా ఉంటే అవి తీసుకోవడం జరుగుతుంది. లండన్ యూనివర్సిటీ, లండన్ లో ఉన్న బిగ్ యూనివర్సిటీస్ తోని మరియు కొలంబో యూనివర్సిటీస్ తోటి ఒప్పందాలు కూడా జరుపుకోవడం జరిగిందని చెప్పి మనకి ఆర్టికల్లో మాట్లాడడం జరిగింది. సో ఇదేంటి అంటే ఇంకా మొత్తం పూర్తి దశకు చేరుకోలేదు. వన్స్ పూర్తి దశకు చేరుకున్న తర్వాత మనం మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర కవర్ చేయడానికి ట్రై చేద్దాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025 అనేది న్యూస్ లో ఉందండి. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఎవరిస్తారు అంటే యుఎన్సిటిఏడి అనేది ఇస్తాము. నేను మళ్ళీ చెప్తున్నాను, యునైటెడ్ నేషన్స్ రిలేటెడ్ ఏవైనా రిపోర్ట్స్ కానీ
యునైటెడ్ నేషన్స్ గురించి ఎలాంటిది ఉన్నా సరే మీరు గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ యుఎన్ అనేది ఒక థీమ్ గా తీసుకొని ప్రతి రోజు యునైటెడ్ నేషన్స్ గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ పిక్ చేసి చూడండి. నేను చెప్పడం అని కాదు, మీకు యుఎన్ అనే ఒక థీమ్, యుఎన్ గురించి క్వశ్చన్ లేకుండా ఒక్క క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక విధంగా, ఏదో ఒక సెక్టర్ లో నుంచి యుఎన్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. నిన్న మనం చూసుకున్నట్టయితే యునైటెడ్ నేషన్స్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ చూసుకుంటే వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఎవరు ఇస్తున్నారు, యుఎన్సిటిఏడి అనే సంస్థ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా రోస్, బేసిక్ గా ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే ఇండియా రోస్ ఎ పొజిషన్ టు ర్యాంక్ 15. ఇండియా అనేది ఒక మంచి ర్యాంక్ ఇంప్రూవ్ చేసుకొని ర్యాంక్ 15 లో ఉండడం జరిగింది అమాంగ్ టాప్ గ్లోబల్ డెస్టినేషన్స్ ఫర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. యుఎన్సిటిఏడి చేసిన అధ్యయనంలో ఏం తెలిసిందండి, ఇండియా టాప్ 15 డెస్టినేషన్స్ లో ఉంది అని చెప్తున్నారు. సంవత్సరం, ఏ సంవత్సరానికి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో 2024లో టాప్ 15 లో ఉంది. డెస్పైట్ ఏ మార్జినల్ డిప్ ఇన్ ఇన్ఫ్లోస్ at 27.6 billion according to UN Trade and Development వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ 2025. ఇక్కడ ఇంకొకటి అండి, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఎవరు ఇస్తారు అని చెప్పి యుఎన్సిటిఏడి కాకుండా ఇంకేదన్నా ఒక ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఇలాంటివి కొంచెం అటు ఇటుగా చేసి మనం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రిపోర్ట్స్ అనేవి ఎవరు ఇస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అసలు వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ గురించి మనం చూసుకుంటే ఇట్స్ అన్ యాన్యువల్ రిపోర్ట్, అంటే ప్రతి సంవత్సరం ఈ రిపోర్ట్ రావడం జరుగుతుంది బై యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఫోకసెస్ ఆన్ ట్రెండ్స్ ఇన్, బేసిక్ గా ఇవి వేట్ గురించి చెప్తుందంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే ఫారెన్ కంట్రీస్ ఏవన్నా కంట్రీస్ లో, ఇప్పుడు ఏ అనే కంట్రీ బి అనే కంట్రీలో పెడుతున్న పెట్టుబడుల గురించి మాట్లాడుతుంది. worldwide at the regional and country levels and emerging measures to improve its contribution to development. ఈసారి వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ లో ఏంటి హైలైట్స్ అని చూసుకుంటే ఓవరాల్ గ్లోబల్ ఎఫ్డిఐ అనేది 11% పడిపోయిందండి 2024 లో మొత్తానికి, మార్కింగ్ ద సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ ఆఫ్ డిక్లైన్ అండ్ కన్ఫర్మింగ్ ఎ డీపెనింగ్ స్లో డౌన్ ఇన్ ప్రొడక్టివ్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్. బేసిక్ గా ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ అనేది ఏం చెప్తుందంటే 2024 అనేది మళ్ళీ ఇంకొక సంవత్సరంగా నిలిచింది. ఏంటి అంటే 11% పడిపోయిందండి మొత్తము గ్లోబల్ గా ఎఫ్డిఐ ఇన్ఫ్లో అనేది చూసుకుంటే, ఓన్లీ కంట్రీస్ వైజ్ కాదు, అన్ని కంట్రీస్ కలిపి చూసుకుంటే 11% పడిపోయింది. సెకండ్ కాన్సిక్యూటివ్ ఇయర్ గా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి చైనా ఫెల్ 4th ప్లేస్. బేసిక్ గా చైనాలో కూడా తక్కువ అవడం జరిగింది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎఫ్డిఐ ఇన్ ఆఫ్రికా సర్జెడ్ 75% అండి. ఎఫ్డిఐ ఇన్ ఆఫ్రికా అనేది చూసుకుంటే, ఆఫ్రికా అనేది నెక్స్ట్ గ్రోయింగ్ బిగ్ డెస్టినేషన్ ఫర్ ఎఫ్డిఐస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చైనా గానీ వరల్డ్ మొత్తం అక్కడ రిసోర్సెస్ ఇంకా అన్టాప్డ్ గా ఉన్నాయి కాబట్టి మొత్తం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంతా ఆఫ్రికా వైపే ఉంది. 75%. సౌత్ ఈస్ట్ ఏషియా saw record green field levels and momentum was seen in India, the Gulf and the parts of Latin America. మీరు చూసుకున్నట్లయితే డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది అని అంటే ఆఫ్రికా, సౌత్ ఏషియా, ఇండియా ఇలాంటి దగ్గరే మొమెంటం ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇండియా ఆల్సో క్లైంబ్డ్ ఇన్ ద గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్, moving to 18th slot with 24 billion in outward investments, up from 23rd in 2023 when outflows totaled 14 billion. బేసిక్ గా ఇండియా గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు అనేది, ఇండియా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది, మేజర్ గా ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం చూసుకుంటే మనకి ఏ రిపోర్ట్ లో అయినా ఇంత ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. అయితే ప్రతిరోజు మనం ర్యాపిడ్ రివిజన్, ర్యాపిడ్ గా న్యూస్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ర్యాపిడ్ న్యూస్ అనేది ఒకసారి చూసుకుంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది న్యూస్ లో ఉందండి. 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. నేను చెప్పాను కదా ఏ ట్రాన్సిషన్, ఏ ఇండెక్స్ ఎవరు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఈ ట్రాన్సిషన్ ఇండెక్స్ ఎవరు ఇస్తున్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్ గా దాని యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది 2025లో ఇవ్వడం జరిగింది. నక్షత్ర అనేది ఒకటి ప్రస్తుతం న్యూస్ లో ఉంది. అది దేనికి సంబంధించింది, ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ కి సంబంధించింది. ఇట్స్ ఫస్ట్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీ, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీ, ఒక కంప్యూటర్ నక్షత్ర అనేది ఐసిఎంఆర్ కి సంబంధించింది, ప్రస్తుతం న్యూస్ లో ఉంది. ఇది ఎక్కడ వచ్చిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేలో దీన్ని ఆవిష్కరించారు. డెవలప్డ్ అండర్ పిఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా. అంటే ఈ నక్షత్ర అనే కంప్యూటింగ్ మిషన్ ని ఈ పిఎం భారత్ హెల్త్ మిషన్, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనే పిఎంఏ భీమ్ అనే దాని కింద ఈ నక్షత్ర అనే దాన్ని ఐసిఎంఆర్ వాళ్ళు పూణేలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అదొకటి. ఫాజిల్డ్ లీవ్స్ ఆఫ్
Notopegia genus of flowering plants dated 24 to 23 million years ago. Late Oligocene epoch was discovered in Assam's Makum coalfield. Assam మాకు కోల్డ్ ఫీల్డ్ అనే ప్లేస్ లో ఈ ఫాజిల్స్ అనేవి దొరకడం జరిగింది. ఇవి ఎన్నేళ్ల క్రితం అంటే 24 నుంచి 23 మిలియన్ ఇయర్స్ ఎగోవి అంటున్నారు. బేసిక్ గా ఎక్కడ దొరికాయి అనేది గుర్తుపెట్టుకోండి. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ 3 నానోమీటర్ చిప్ డిజైన్ సెంటర్స్ ఇన్ నోయిడా బెంగళూరులో ఈ నానోమీటర్ చిప్ డిజైన్ ఇండస్ట్రీస్ అనేవి 3 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మౌంట్ మెకెన్లీనే డెనాలి అంటాము. ఇట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నార్త్ అమెరికా, పార్ట్ ఆఫ్ అలాస్కా రేంజ్ అండ్ ఈస్ అ సెంట్రల్ ఫీచర్ ఆఫ్ డెనాలి నేషనల్ పార్క్ అండ్ రిజర్వ్. ఇది కూడా ప్రెసెంట్ న్యూస్ లో ఉంది, అందుకని ర్యాపిడ్ రివిజన్ లో వీటిని కవర్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేయడం జరిగింది కాబట్టి మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఇక్కడ ప్లస్ నేను ప్రతిసారి చెప్తున్నాను ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూనే మీరు ఏదైనా ఒక మంత్లీ మ్యాగజైన్ మనదైనా లేకపోతే బయట అయినా ఎక్కడైనా సరే ఒక మంత్లీ మ్యాగజైన్ పిక్ చేసుకొని కంపేర్ చేసుకోండి. ఈ న్యూసెస్ అన్ని కవర్ అయ్యాయా, ఎక్కడో ఒక 4-5 మీరు కవర్ చేయకపోయి ఉంటే వీడియోస్ లో అది మనం ఆల్రెడీ మంత్లీ మ్యాగజైన్స్ లో కవర్ అవుతాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి రాను రాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మేజర్ పార్ట్ పోషిస్తున్నాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ చదువుకోకపోతే మనం మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా మార్క్స్ పోగొట్టుకుంటాం. కాబట్టి మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ కో ఆస్పిరెంట్స్ కి ఈ వీడియో చేరేట్లు చేయండి. ఇప్పటి వరకు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.